హలో గాయస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాని వ్లాగ్స్. సో ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ పచ్చికారంతో చిక్కుడుకాయ కర్రీ. సో విలేజ్ స్టైల్లో ఎంతో రుచిగా ఉండే ఈ పచ్చికారం చిక్కుడుకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? సో లెట్స్ గెట్ స్టార్ట్ ఇట్. సో ఫస్ట్ మనం ఒక మిక్సీ గిన్నెలో కొన్ని గ్రీన్ మిర్చి అలాగే కొద్దిగా దొడ్డు వేసుకొని మిక్సీ పట్టేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనం ఒక ఉల్లిగడ్డ అలాగే 5 టమాటాలను కట్ చేసుకొని అలాగే చిక్కుడుకాయను కూడా ఉడికించుకొని పక్కకు పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి అందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయ్యాక అందులో జీలకర్ర, ఆవాలు అలాగే కట్ చేసి పెట్టుకున్న మన ఉల్లిగడ్డలు కూడా వేసేయండి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో కొద్దిగా పసుపు అలాగే కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకొని అందులో ఇప్పుడు ఉడికించిన చిక్కుడుకాయలు కూడా వేసి కలుపుకొని మూత పెట్టేసేయండి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయ్యాక చిక్కుడుకాయ ఉడికిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే రుచికి సరిపోయేంత ఉప్పు వేసి కలుపుకోకుండా మూత పెట్టేసేయండి. ఇప్పుడు మూత తీసి టమాటా కొద్దిగా ఉడికాక అందులో మనం ఫస్ట్ నూనె పెట్టుకున్న పచ్చికారం అలాగే కొద్దిగా ధనియాల పిండి అలాగే కొన్ని నీళ్లు పోసుకొని కలిపేసి మూత పెట్టేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఒక 15 మినిట్స్ తర్వాత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఎంతో రుచికరమైన విలేజ్ స్టైల్లో చిక్కుడుకాయ కర్రీ రెడీ. ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.